ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబను. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబను. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి సమస్య ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీరు నమ్మేవారు, మీరు గౌరవించేవారు లేదా మీ జీవితంలో అయితే ఎంతో అంటే ఎంతో అత్యంత పరిచయమైన వారు ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం లేదా మీకు మీ యొక్క ఆలోచనలో మీ యొక్క భావోద్వేగాలను అయితే పూర్తిగా కదిలించే అవకాశం అయితే ఈ సమయంలో ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా మీ జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో అయితే ఒక ప్రవాహం కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు నమ్మినటువంటి విషయాలు కూలిపోవచ్చని చెప్పుకోవచ్చు. అలాగే కొత్త నిజాలు మీ ముందుకైతే తప్పకుండా వస్తాయి. మీలో దాగి ఉన్నటువంటి భావాలు కూడా ఈ సమయంలో ఒక్కసారిగా బయటకు పోవచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారి స్వభావం అంటే చాలా లోతుగా ఉంటుంది. వీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరినైనా సరే ప్రేమించినట్లు అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కానీ అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే మాత్రం లేదా అనుకోనటువంటి మలుపు వస్తే మీలో లోపల మాత్రం చాలా తీవ్రంగా మీరు బాధపడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ 2 రోజుల్లో అలాంటి భావోద్వేగాలకు పరీక్షలుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేటువంటి మార్పు అనేది ఆ సంబంధంలో, కుటుంబంలో లేదా ఉద్యోగంలో పరిస్థితిలో సరే మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనైనా ఈ సమయంలో ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ సంఘటన అనేది మీకు పాఠాన్ని అయితే నేర్పబోతుంది అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రతి మాటను కూడా మీరు, ప్రతి నిర్ణయాన్ని కూడా ఈ సమయంలో ప్రతి వ్యక్తిని కూడా కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. ముఖ్యంగా ఒక చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ అంటే ఆ స్త్రీ ఎవరు, ఆమె వల్ల మీకు కలిగే మార్పు మంచిదా చెడ్డదా అని
మీరు ఆలోచించవచ్చు. కానీ ఈ సమయంలో అయితే మీరు ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ద్రోహం జరిగితే మాత్రం జీవితాంతం కూడా దాన్ని మర్చిపోలేరు అని చెప్పుకోవచ్చు. అలాంటి స్వభావం గలవారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు. మీరు ఈ సమయంలో అయితే ఒక నిజం అనేది ఇప్పుడు మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మీరు రహస్యాలు అనేది దాచుకోవడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉండటం ఇష్టపడే సందర్భాల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క మనసు అనేది చాలా సముద్రం లాంటిది. పైకి వీరు నిశ్శబ్దంగా ఉన్న లోపల మాత్రం అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ధైర్యం అనేది పట్టుదల అనేది ఎక్కువగా ఉంటాయి. పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు. వీరికి కొంచెం అనుమానం కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమలో కొంచెం నిజాయితీని కానీ అసూయను కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతీకారం అనేది తీర్చుకోవాలన్న భావన అయితే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది వీరికి చాలా అద్భుతంగా తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో ఈ 2 రోజుల్లో ఊహించినటువంటి మార్పులు అయితే ఇప్పుడు మొదలు కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి మాట, ప్రతి నిర్ణయం కూడా మీ జీవితంపై పూర్తిగా ప్రభావాన్ని చూపే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు పూర్తిగా తెలియనటువంటి విషయంలో మీరు తలదూర్చడం అంత మంచిది కాదు. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఈ 2 రోజుల్లో ప్రయాణాల్లో మీకు కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. ఈ సమయంలో ప్రతి వ్యక్తి మాటను మీరు ఆలోచించి వినండి, మాట్లాడండి. ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించి తీసుకోండి. అలాగే ఈ సమయంలో అయితే అందరూ మీలాగా మంచి వారిలా ఉంటారని మీరు అనుకోకండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ మీలాగే ఉంటారని మీరు భ్రమపడతారు. అది పొరపాటు. మీ యొక్క మంచితనాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల మీ గురించి వేరే ఆలోచనలు చేసే వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకంగా ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి చెప్పే మాటలు, ఆమె చూపించే ప్రేమ, ఆమె ఇచ్చే హామీలు ఇవన్నీ కూడా నిజమా కాదా అనేది మీరు చాలా గమనించుకోవాలి. ఒక్కసారి ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గి మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీకు కొంత ఇప్పుడు మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు బాధను కూడా కలిగిస్తాయి. కానీ కొన్ని అదే సమయంలో ఇది మీకు ఒక బోధనగా కూడా మారుతుంది. ఎవరిని కూడా ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అనేటువంటి స్పష్టత కూడా మీకు లభిస్తుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలి అనే విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఈ 2 రోజులు మీరు ఓపికగా ఉంటే మంచి పరిస్థితులు మీకు ఉంటాయి. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే మీకు ఈ సమయంలో ఊహించని విధంగా ఒక స్త్రీ కూడా ప్రయాణంలో పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క రహస్య విషయాలు కావచ్చు, ఇంటి విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఎటువంటి విషయాలు అయినా సరే మీరు అందరికీ చెప్పుకోకండి. ఈ 2 రోజుల్లో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు అనేది పై అధికారుల నుండి లభిస్తుంది. అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను పొందుతారు.
ఈ సమయంలో వ్యాపారంలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయి మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. వివాహ బంధంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మీ భాగస్వామి నుండి మీరు ఎంత ప్రేమ కోరుకుంటున్నారో అంత ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే గత కొంతకాలంగా కొంత భూమి కొనాలి లేదా కొత్త ఇల్లు కొనాలి అనేటువంటి మీ కోరిక కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సమయంలో ఎవరి మాటలు నమ్మకుండా మీ మనస్సు చెప్పే మాటలను మాత్రమే నమ్మండి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులతో పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ద్వారా మీకు కొంత ఆస్తి లాభం పొందే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు కూడా ఈ 2 రోజుల్లో వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.